गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिनी मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। ओम अम्मा नी पादमो आनंद निलयमो अम्मा नी पादमो आनंद निलयमो అది తెలిసిన వారిదే జన్మ ధన్యము మూఢుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము లోభిని త్యాగిగా మార్చే లోకమాత పాదము అజ్ఞాన తిమిరమును పోగొట్టి పాదము సుజ్ఞాన జ్యోతిని వెలిగించే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అమ్మా నీ పాదము ఆనంద నిలయము। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की, हर पार्वती पते हर हर। पवित्रात्म स्वरूपुलगु प्रियात्म बंधुलारा శ్రీమత్ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి సౌందర్యలహరిలో ఈరోజు 35వ మంత్రాన్ని మనం చెప్పుకుంటాం. అక్కడి నుంచి ప్రారంభం. మనస్తం యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వై పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం
పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే మనస్త్వం యోమత్వం మరుదసి మరుత్సారధిరపి త్వమాపస్త్వం భూమి స్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఈ విధంగా ఆచార్యుల వారు శంకరాచార్యుల వారు స్తుతి చేస్తూ ఉన్నారు అమ్మవారికి. ఆ విధంగా సాధకుడు స్తుతి చేయాలి. అది అన్నమాట. యద్యదాచరతి శ్రేష్ఠ తతదేవేత్తరో జనాః సయత్ ప్రమాణం లోకః తదనువర్తతే అన్నారు. ఇది గొప్పవాళ్ళు ఆచరిస్తూ ఉంటారో అది ఇతరులు అనుసరిస్తూ ఉంటుంటారు. అందుకనే ఆచరణ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగనే మరి ఆచార్యుల వారు అమ్మవారిని చక్కగా కీర్తిస్తూ ఉన్నారు. ఇటువంటి కీర్తన మనకి కలగాలి. పాటలు పాడుతూ ఉంటారు, మరి అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఆ కీర్తనలు మరి చక్కగా భజన పాటల్లో ఎంతమందో గానం చేస్తున్నారు. అర్థమైందా? గానం చేసి వారి వారి దేవతలను వారు ఆనందంగా అనుభవిస్తున్నారు ఆ స్వరూపాన్ని. ఆ విధంగా ప్రతి వారు ఒకరు భజన పాటలు పడతారు. ఆ భజనామృతాన్ని వేరే వాళ్ళు వింటారు. మళ్ళీ ఆ పాటను వాళ్ళు పాడి ఆయామృతాన్ని వారు స్వీకరిస్తారు. అలాగే మరి శాస్త్రాన్ని ఎంతమందో ప్రవచనం చెబుతారు. ఆ ప్రవచనాన్ని విని కొంతమంది ఎంతమందో ఆ ప్రవచనామృత సుధాసాగంలో మునిగిపోతారు. అలాగే శాస్త్రాలు ఎన్నో చెబుతూ ఉంటుంటాయి. ఆ శాస్త్రామృత వాహినిని మనలోపడే ప్రవేశించి మనలో ఒక అమృత వాహిని సమ్మేళనం చేసి తత్వాన్ని పొందుతారు. ఆ విధముగా మనస్త్వం అమ్మా మనః, ఆ మనః ఎవరు? నీవే. త్వం మనః, దేవి ఆ మనః నీవే. కాబట్టి అందుకనే ఇంద్రియాణం మనస్సాస్మి. చెవుని అనలేదు, ముక్కుని అనలేదు. భగవంతుడు ఎప్పుడు కూడా ఏది ఉన్నదో ఆ విషయం చెబితే పట్టుకొట్టారు. అందుకని మృగేంద్రాణం ఏమన్నారు? మృగాణం మృగేంద్ర. కాబట్టి మృగములలో నేను ఎవరినో సింహం అన్నారు. కాకి అనలేదు. కాకి మొగం చూస్తేనే అందరూ సరిగా స్వీకరించారు. సింహం అది పెద్దది కాబట్టి దాని ముఖం చూసేసరికల్లా భయపడినా అదొక ఆనందం మరి సింహం ముఖం చూస్తే. కాబట్టి ఈ విధంగా విభూతి యోగంలో అన్నీ చెప్పారు. అలాగని ఇప్పుడు సాధకుడు ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగనే మనఃత్వం, ఈ మనస్సే కదండి అందరికీ 3 చెట్లు తాగించేది ఈ మనస్సే. అలాగనే మరి ఎంతమందో ఈ మనస్సుతోనే ఆ భగవంతుల్లో లీనమైపోతూ ఉన్నారు. మన మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్వై నిర్విషయం స్మృతం అన్నారు. కాబట్టి అటువంటి మనస్సు విషయాసక్తరహితమైన మనస్సే ముక్తి కాదు. కానీ సంకల్ప వికల్పాత్మకం మనః. అటువంటి మనస్సు ఎవరో? నీవే. నీ ఇక వ్యోమత్వం, వ్యోమ ఆకాశం నీవే అని ఇప్పుడు ప్రార్థిస్తున్నారు. మరి ఆకాశము నీవంటే అర్థం ఏమిటి? నీ నుండే ఆకాశం వచ్చింది. నీకంటే ఆకాశమో వేరు కాదు. ఆకాశం అంటే అవకాశం నామా ఆకాశ. ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో దాన్ని ఆకాశం అంటారు. ఆకాశం అనేది చాలా విశేషమైన మాట.
దేనికైనా సరే ఒక ధూళి ఉంటుంది, దేనికైనా సరే ఒక చలనం ఉంటుంది, దేనికైనా సరే ఒక భూకంపం ఉంటుంది. ఏ చలనము కానీ ఏ భూకంపము కానీ దేనికి అంటడము కానీ ఆకాశానికి లేదు. అందుకే అడుగరికి ఆకాశాన్ని కూడా ఆకాశవత్తు సర్వవ్యాపి పరమాత్మ అంటారు. అది భూమివత్తు సర్వవ్యాపి పరమాత్మ అని అక్కడ మనం అందరం అంతా బ్రహ్మలో ఉన్నాయి, అయినా ఆకాశవత్తు సర్వవ్యాపి అంటారు. ఇప్పుడు మన అవయవాలు అన్నీ ఉన్నాయి. ఈ అవయవాలలో ఒక బిట్ క్వశ్చన్ ఇస్తారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే ఏమి ఒక టీవీ ప్రజెంటేషన్ అంటారు ఒకసారి. ఎక్కడ టీవీ యాడ్లో మన యొక్క శరీర అవయములలో ఏ అవయవానికి ఏదైనా ఒక నెయ్యి కానీ బంక కానీ ఏది రాసినా దేనికి అంటదు అని ప్రశ్న వస్తే ఒక నాలుగుకి అంటదు, తక్కిందంతా అంటుకుంటారు. ఇక్కడ నెయ్యి రాయండి, అది ఇలా కాసేపు పావండి, ఇలా నూనె రాయండి, ఇలా పావండి, దానికి మళ్ళీ డెట్టాల్ సోపుతో అరగదీస్తే కానీ ఆ పై చర్మం ఊడితే కానీ అది ఓడదు అనమాట. అదే మీరు నాలుగు మీద హాయిగా అంత నెయ్యి పెట్టారనుకోండి, ఏమో దానికి ఏంటి పెయ్యి పెట్టేటప్పుడు బ్రష్ తోగుతున్నామో పావుతున్నామో పాసి తీస్తున్నామా, ఈ 24 గంటలు పరిస్తూనే ఆ బంక ఈ బంక అన్ని బంకలు కూడా అది అడ్డుకోకుండా చూసుకుంటుంది అనమాట. అర్థమైంది? భగవంతుడు పెట్టాడు మనకి జ్ఞానం కోసం. నీ నాలిక ఎలా అంటుకోకుండా ఉంటుందో మానవుడా, నువ్వు కూడా అలా నేర్చుకోవయ్యా అంటుకోకుండా ఉండడం అని. ఈ నాలిక అదే ఒక గురువుగారు పోయేటప్పుడు శిష్యులందరి దగ్గరికి వెళ్ళారట. గురువుగారు పోతున్నారు, అయిపోయింది, చివరిగా ఏదైనా ఒక్కటి మీరు మాకు చెప్పిపోవాలన్నాడ. ఇవరా బాబు ఇలా నాలుగు చూపెట్టాడట. ఈ బుద్ధిమంతులకు అర్థమైతే కదా ఇదేమిట్రా నాలుగు చూపుతున్నా, అందులో సూక్ష్మగ్రాహ్యుడు ఉన్నాడు. అర్థమైతే నాడు చెప్తాను, గురువుగారి గాబరా పెట్టకండి, ఎందుకంటే అవసాన సమయం. నాలికలా ఉండాలని చెప్పాడు. 16 పళ్ళు మధ్య నాలిక ఉండి కూడా ఏ పట్టి కింద పడకుంటున్నా బ్రహ్మాండంగా ఉంటుంది. మనమేది గట్టి ముక్కలేసినా చెక్క ముక్కలేసినా ఏ పక్కకి ఎలా తోసుకోవాలో, ఏ పక్కకి ఈ పక్క తొయ్యాలో, ఆ పక్క తొయ్యాలో, పైకి తొయ్యాలో, కిందకు తొయ్యాలో దాని దెబ్బతలు కూడా తోస్తుంది అనమాట ఆ నాలిక. అర్థమైందే? ఈ ప్రకారముగా అందరిలో ఉన్నా సరే కొన్ని ఇబ్బందులు, ఒక ఇంట్లో ఎన్ని ఇబ్బందులు. ఒక ఇంట్లో సత్సంగంకి వెళ్దామంటే మహా ఇబ్బంది అట, సినిమాకి వెళ్ళాలంటే కార్తో తీసుకుని వదులుతారట. అర్థమైంది కదా? మరి అలాంటి సత్సంగం ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగనే మరి అన్నిట్లోనూ కూడా మనం జయిస్తున్నామంటే నాలుగులాగా జయిస్తున్నాం అనమాట. నాలుగు మీద ఏదేసినా అంటదు. అలాగే మనం అంటుకుంటూ ఉండాలని. ఈ ప్రకారముగా సరే వ్యోమాత్వం, ఆకాశం నీవేనమ్మా. ఏమి ఇంకా మరుత్తు అసి త్వమసి, అసి అంటే త్వం అనేప్పుడు త్వం మరుత్తు అసి, నీవు వాయువు కూడా నీవే. ఏమి ఈ వాయు స్వరూపం ఉందంటే నీకంటే అన్యం లేదు, అన్నిటికీ వాయువు నీవే. ఇంకా చెప్తున్నారు, ఈ వాయువు ఎలాంటిదండి, మనకి దీనికి రూపం ఉండదు. రూపరహితత్వే సతి స్పర్శవాన్ వాయువు లక్షణం. వాయుకి లక్షణం అంటే ఏమిటి? రూపరహితత్వే సతి స్పర్శవత్వం. దానికి రూపం ఉండదు కానీ స్పర్శం. అదే మనకి ఇప్పుడు ఫ్యాన్ తిరిగింది అనుకో, ఈ సమయంలో ఇంకో గంటకి చలి పడుతుంది. ఏమంటావు? వేసవికాలంలో ఈ ఫ్యాన్ తిరిగింది అనుకో, ఇంకో గంటకు వేడి వచ్చేస్తుంది. దానివల్ల వాతావరణంలో గాలి మనకి స్పర్శం, ఆ స్పర్శము. కానీ దీనికి రూపం ఉండదు. వాయువు సకలాధారం. మహావాయువు బయట ఉంటుంది, అల్పవాయువు ప్రాణవాయువు లోపల ఉంటుంది. ఆ మహావాయువు అన్నిటికీ ఆధారం. ఆ వాయువు లేకపోతే పంటలు పండవు. పంటలకి కూడా పండాలంటే ఒక మొక్క పంచభూతాలు కలిస్తేనే పండుతుంది. అర్థమైందా? అక్కడ గాలి లేకపోతే ఏమైపోతుంది? ఎక్కడ పదును అక్కడ తాండవించిపోతుంది. ఎండ లేకపోతే చెమ్మ ఆరకుండా 4 రోజులకు ఆకులన్నీ పురుగులు పుట్టి అప్పటికే పురుగుల మందే సచ్చినా ఆ పురుగు వదలడమే లేదు. అలాగనే దానికి అవకాశం లేదనుకో, ఒక మామిడి మొక్క
వేసి దాని పక్కనే ఒక జాండలు ఇంకో మామిడి మొక్క వేసామనుకో, ఇది పెరక్క అది పెరక రెండు సస్తాయన్నమాట. అందుచేత వాడు మొట్టమొదటి ఇంజనీర్ చెప్తారు, ఈ మామిడి మొక్కకి ఆ మామిడి మొక్కకి నువ్వు 20 అడుగులు ఉంచి అంటాడు. దీనికి ఆకాశం ఉండాలా, దానికి ఆకాశం ఉండాలా. అలాగనే ప్రతి ఒక్క పనికి కూడా పంచభూతాలు మేళనవుతానే అవుతాయి. ఒక కుండ తయారు చేసినా పంచభూతాలు ఉండాలి, ఒక బంగారు వస్తువు తయారు చేసినా పంచభూతాలు ఉండాలి, ఓ పుస్తకం తయారు చేసినా పంచభూతాలు ఉండాలి, ఓ పెన్ను తయారు చేసినా పంచభూతాలు ఉండాలి, ఓ సెల తయారు చేసినా ఇదేదేమిటి మొత్తం ఆ పంచభూతాలలో ఉన్నటువంటి మరుతో గాలి, అమ్మా అది నీవే ఉన్నావు అని ఇప్పుడు ప్రార్థిస్తున్నారు. ఇంకేమిటి మరుత్సారథి, ఈ మొక్క వినలే. అగ్ని అంటే అందరికీ తెలిసిపోద్ది, మరుత్సారథి అంటే తెలియదు. మరుత్సారథి అంటే విజయకుడు అగ్ని అనమాట కదా. అందుచేత అటువంటి అగ్ని అసి, అగ్నివి కూడా నీవేనమ్మా. గాలివి నీవే, అగ్నివి నీవే. ఇంకా 5వది ఇప్పుడు ఆపహ, ఇంకా 2 ఉన్నాయి. మనస్సు ఉంది కాబట్టి ఇది అద్దాంతిక 4, దీంతో ఇది 4. త్వం ఆపహ, అగ్ని కూడా నీవే. ఎందుకంటే అగ్ని అందరికీ ఉండాలి, వేడి లేకపోతే ఏ పని చేయలేం, అయింది కదా. అన్నీ నడిచే యంత్రాలన్నీ వేడితోనే నడుస్తాయి. ఆ వేడి ఎక్కువైపోతే కొంచెం నీళ్లు పడుతుండాలి, అంతేగాని వేడి లేకుండా ఏ యంత్రము నడవదు. మనం పిండి ఆడించాము మిల్లులో, తేగాని చేయబడితే వేడి కాలిపోద్ది అనమాట, అర్థమైందా, అంత వేడిగా ఉంటుంది. ఆ ప్రకారముగా అంతా అగ్ని. అటువంటి అగ్ని అందరికీ అగ్ని కూడా నీవే. త్వం ఆపహ, ఆపహ అంటే జలం. ఇంక ఈ జలం అనేది చాలా ఇంపార్టెంట్, అర్థమైంది కదా. దానికోటి ఇంపార్టెంట్ చెప్పినప్పుడు అంత ఏమి. కాబట్టి ఇక జలం, ఈ జలం లేనిదే ఏ పని అవదు. అన్నం వండాలంటే జలం ఉండాల, దాహం వేసిందంటే జలం ఉండాల, నాలుగు పెరపరలాడిందంటే జలం ఉండాలి. కాబట్టి ఈ జలం ఎవరు? నీవే. ఇక ఇవన్నీ ఇలా ఉన్నాయి. అసలు భూమి లేకపోతే ఏమీ లేదు, అర్థమైంది కదా. భూమి ఉండబట్టే ఇలా 4 మెతుకులు తింటున్నాం. కాబట్టి మనం ఈరోజు మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఆకాశం నుంచి ఊడిపడలేదు, అర్థమైంది కదా. అన్నీ ఈ భూమి మీదే. ఈ స్టోన్లేటి, ఆ ద్వారబంధాల కర్రలేమిటి, ఇగో ఈ డిజైన్స్ మొత్తం అన్న ఆవరణలేమిటి, ఒక్కటి ఏమిటి మన ఇంట్లో ఉన్న మాలేమిటి, ఇంకా పెద్దవాళ్ళు పెద్ద పెద్ద ఏమి డబ్బున్న వాళ్ళు వేసుకున్నట్టు రత్నమాలికలు ఏమిటి, వజ్రమాలికలు ఏమిటి, వైడూర్య మాలికలు ఏమిటి, గోమేధిక మాలికలు ఏమిటి, నవరత్న ఖచ్చిత ఉంగరాలు ఏమిటి, ఇవన్నీ కూడా కాజు కిస్మిస్ బాదం, ఈనాడు హై క్లాస్ ఫుడ్, లో క్లాస్ ఫుడ్ ఎంత ఎక్కడ తయారవుతుంది, భూమి మీదే. ఆ భూమి ఉంటేనే మనం ఉంటాం, మనకి ఆధారం. భూమి లేకపోతే ఎక్కడ ఉంటాం మనం. అది దేనికి దానికే స్పెషాలిటీ అన్నమాట, అర్థమైంది. ఓ దానికి ఒకటి లేకపోతే మళ్ళీ పని కూడా చేయదు. అందుచేత అవినాభావ సంబంధం. అటువంటి ఈ సర్వ జగత్తుకి, మానవ లోకానికి ఆధారభూతమైన భూమి ఎవరు? నీవే అని ఇప్పుడు ప్రార్థిస్తున్నారు. ఈ విధముగా భూత్వం భూమి త్వయి పరిణితాయాం నహి పరం. ఇవన్నీ నీయందే ఉన్నాయి, అవి నీవే. నహి పరం పరిణితాయాం, నీవు లేకుండా పరిణామం చెందడానికి ఆవ గింజ కూడా అధికారం లేదు చెప్తున్నాడు అనమాట. నహి పరం, పరం నీకంటే అన్యమైనది లోకంలో ఏమీ లేదు. నీ దృష్టికి లేని వస్తువు మానవుడు ఏవి సృజించలేడు. నీ దృష్టిలో లేని వస్తువు ఇక్కడ ఏ ఫ్యాక్టరీలో కూడా ఉత్పన్నమో కాదు. ఏ ఒక్క టెక్నాలజీ ఉందో అదంతా నీకంటే పరమైనది కాదు. నహి పరం,
నీకంటే భిన్నమైనది ఏది కాదని ఖండించేస్తున్నారనమాట భక్తుడు. ఏమి ఆ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. నహి పరం త్వమేవ స్వాత్మానం. ఇంకేమిటి స్వ ఇవన్నీ చెప్పి స్వ తన యొక్క ఆత్మ ఎవరు త్వమేవ, తన యొక్క ఆత్మ త్వమేవ. అటువంటి ఆత్మ త్వమేవ చెప్తున్నారు. విశ్వవపుసా పరిణమయితం. ఇంకా ఏం చేస్తున్నారు నీవు అమ్మా? విశ్వవపుష, ఈ విశ్వమంతా పరిణామము చెందుతూ ఉన్నా. వపుషు అంటే దేహం. ఈ యొక్క విశ్వంలో ఉన్న శరీరాలన్నీ ఎవరివి? అంతా నీవే. నీ యొక్క పరిణామమే. ఇదంతా కూడా ఈ విధంగా పరిణమించి చిదానందాకారం. చిదేవానంద చిదానంద. చిత్శక్తి చేతనాశక్తి ఈవ ఆనందం, ఆనందమేవ చేతనాశక్తి. ఇంకోటి కాదు. చేతనాశక్తిని విడిచిపెట్టి ఆనందం లేదు, ఆనందాన్ని విడిచిపెట్టి చేతనాశక్తి లేదు. ఆ చేతనాశక్తి విడిచిపెట్టి సత్తు లేదు. ఆ చేతనాశక్తియే సర్వం. అందుచేత చిదానంద రూపం. ముందు చరణములు ఏమన్నారు? స్వయేమ స్వాత్మానం. తన యొక్క ఆత్మ ఎవరు? త్వమేవా. స్వ అంటే తన యొక్క ధోయింది కదా. ఆత్మానం తన ఆత్మ ఎవరు? త్వమేవ, నీవే నా యొక్క ఆత్మ స్వరూపం. అయితే నీ ఎలా ఉన్నా? విశ్వవపుష పరిణమయితుం. ఎలాగని ఈ ఆత్మ విశ్వపుష అంటే ఏమిటి? ఈ ప్రపంచ రూపముతో పరిణామాన్ని చెందుతూ ఉన్నది. ఈ ప్రపంచ రూపముల పరిణామం. ఈ ప్రపంచ రూపంలో ఉన్నటువంటి పరిణామ శక్తి అదే ప్రకృతి. ప్రకృతిని కేవలం ఉపాసించేవారు కొంతమంది, ప్రకృతి కంటే అధికమైన తత్వాన్ని ఉపాసించేవారు కొంతమంది. ప్రకృతి ఉపాసకులు ఇంతవరకు హద్దు. అందుకే భవ ప్రత్యయ ప్రకృతి లయానాం అన్నాడు పతంజలి మహర్షి. ఈగో భవ ప్రకృతి, భవ ప్రత్యయ ప్రకృతి లయానం. అది కొంతమంది భవ ప్రత్యయాన్ని, కొంతమంది ప్రకృతిని. ఈ ప్రకారముగా భవం అంటే ఏమిటది? మాటికి పుట్టడం, మాటికి పోవడం. కాబట్టి ఇక్కడ అందుకని అంత ప్రకృతి ఉపాసకులు ఉంది. కానీ ఇక్కడ అందుకని పదం ఇచ్చారు, త్వమేవ స్వాత్మానం. త్వమేవ స్వాత్మానం, నీవే తన ఆత్మస్వరూపం. తన ఆత్మస్వరూపం అన్నప్పుడు తన ఆత్మస్వరూపము అటు నుంచి తిరిగేస్తే ఎవరికి వెళ్తుంది? నీవే నా ఆత్మస్వరూపే. తన ఆత్మస్వరూపమా నీవే. అయితే ఎందుకు విశ్వపుష పరిణామ యుతం. కాబట్టి ఈ ప్రపంచమంతా పరిణామం. మన వేదాంతం ఏం చెబుతాం? ఏకోహం భవిష్యాయాం, ఏకోహం భవిష్యాం ప్రజాయేయ. సంకల్పం మాత్రం చేత ప్రపంచం అంతా పరిణామాన్ని చెందినది. ఈ ప్రకారముగా చిదానందాకారం. చిదానందాకారం, ఆ ఆకారం ఎలాంటిది? అది ఆ ఆకారం అటువంటిది కాబట్టే సౌందర్యం అనే పేరు వచ్చింది. అది చిదానందాకారం. కోటి సూర్యప్రభ మానసంపై దేదీప్యమానముగా వెలుగుతున్న ఆకారం కాబట్టి దానికి సౌందర్యం అని పేరు వచ్చింది. ఆ సౌందర్యమైనటువంటి ఆకారము
దానికి హద్దు లేదు కాబట్టి అది లహరి అంటే ప్రవాహం అన్నమాట. ఆ సౌందర్యం అనే ఆకార ప్రవాహం, ఆ ప్రవాహం. అందుకనే దీనికి సౌందర్య అనే పేరు ఎందుకు వచ్చింది? అటువంటిది. ఆ విధంగా చిదానందాకారం, ఆ చిదానందాకారాన్ని మనము చక్కగా ఇటువంటి స్వరూపముగా ధ్యానం చేయాలి. మనం ఏ విధంగా ధ్యానం చేయాలి అంటే ఈ భావాలతో ధ్యానం చేయాలి. ఇంకా శివ యువతి భావేనభిపురుషి, ఇంకా ఏం చేస్తున్నావు నీవు? శివుడు యొక్క భార్యగా కూడా ప్రకాశిస్తున్నావు లోకంలో, తెలియదు కదా? ఈ విధంగా ఇంత దేదీప్యమానవుగా ఉండి శివుడు భార్యగా కూడా నీవు ప్రకాశిస్తున్నావంటే సామాన్యమా అన్నటువంటి భావం అది. అందుకనే మొట్టమొదటి శివశక్తి ఆయుక్తో యది భవతి శక్త ప్రభుతో ఉన్నాడు. నీ శక్తి లేనిదే శివుడు కూడా గడ్డిపోస కూడా తీయడానికి లేదు అన్నాడు. అర్థమైంది కదా? ఆ భావం ప్రకృతి పురుషుల యొక్క ఆ వివేకమే మనకు కావలసింది అక్కడ అది. అటువంటి విశేషముగా ఈ ప్రకారముగా ఈ ఆజ్ఞాచక్రమునందు ఉన్నటువంటి ఆ మనస్తత్వాన్ని చక్కగా మనం భావించుకొని ఈ అమ్మవారిని ఈ విధంగా మనం ధ్యానించినప్పుడు ఆ శివతత్వము అన్నటువంటిది మనకి బోధపడుతూ ఉన్నది అన్నమాట. శివయువతి భావేనా, ఆ శివతత్వం అనేది మనకి అర్థమవుతుంది. అందుకు ఎలా కొంతమంది ఇంతకుముందు చెప్పినవి కూడా అమ్మవారికి ధ్యానించడానికి అన్నీ అమ్మవారి విశేషాలే. ఇది కూడా అమ్మవారి ధ్యాన విశేషమే. ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతిగా ధ్యానించే వాళ్ళు ఉంటారు. అందుకు చెప్పడం. ఇదే విషయాన్ని మనం రోజు చదువుతాం. అది చెబితే మీకు ఇంకా అర్థమైపోతుంది. రోజు మన మంత్రపుష్పంలో చదువుతామా? రోజు చదువుతూనే ఉంటాం. ఏమని చదువుతాం మనం బ్రహ్మత్వం అని చదువుతాం కదా. ఆ మంత్రపుష్పంలో ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఇక్కడి నుంచి ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురో నమః. అది అనమాట. అలాగనే త్వం ఇంద్రస్త్వం బ్రహ్మస్త్వం విష్ణుస్త్వం చదువుతున్నాం కదా. అది అలాగనే అన్నిట్లోనూ ఉన్నది. కానీ అది దేనికి సంబంధమా మనకి అది విచారం చేస్తే కానీ అక్కడ తెలీదు. అర్థమైంది కదా? అదేదో మంత్రపుష్పం చేతులు పట్టుకుని కింద పడ్డాను అనుకుంటారు కానీ అది దేనికి ఏ పుష్పమో అది మనకి అలాగా ఇక్కడ ఈ ప్రకారం. ఎందుకంటే అది ఎక్కడ దీన్ని లింక్ ఉందో మీకు తెలిస్తే అంత ఈజీయే. ఇప్పుడు ఆ లింక్ పంపుతారు కాబట్టి నొక్కిసరికి అంతా వచ్చేస్తుంది మొత్తం. మొత్తం యూట్యూబ్లో. అర్థమైంది? ఆ లింక్ ఎత్తుకోవాలంటే మనకు కష్టం. లింక్ మీద వెళ్ళి పెట్టామా కానీ మొత్తం అంతా ఓపెన్ అనమాట. ఇలాగే దీనికి ఒక లింక్ మనం పెట్టుకుంటే లింకులన్నీ కలిసి ఒకటి అయిపోతాయి. ఆ విధంగా ఇంతవరకు అమ్మవారి విశేషాలని 35లో చెప్పి ఇప్పుడు 36లో చెప్తున్నారు. తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శుభం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్య భక్త్యా రవిశశి శుచీనాం అవిషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం
శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచితాం యమారాధ్యాన్ భక్త్యా రవి శశి శుచీనాం విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే. హే భూలో భాలోక భువనే. ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. అది ఇది రెండు పర్వాలేదు రండి. భాలోకమే కరెక్ట్ ఉంటుంది అనమాట. అక్కడ భూ అని ఇది దిద్దుకోవాలి. అది కాబట్టి భా అంటే ప్రకాశమైనటువంటి జ్యోత్స్నామయ లోకం. అది ఈ ప్రకారముగానే చెప్తూ ఉన్నారు. తవాజ్ఞాచక్రం తవ హే భగవతి తవ నీకు సంబంధమైనటువంటి ఆజ్ఞాచక్రస్థం ఆ ఆజ్ఞాచక్రమునందు ఉంటున్నటువంటి దివ్యశక్తి ఉన్నదో అటువంటి దానిని ఎలాగా ఆ ఆజ్ఞాచక్రమునందు ఆ దివ్యశక్తి అయినటువంటి కాంతి ఎలా ఉంటున్నది అనేది వర్ణన చేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా. ఎలా ఉంటుందంటే తపన శశి కోటిద్యుతి ధరం. ఒకటి కాదట. తపన శశికోటి ద్యుతిధరం. తపన శశికోటి, తపనం అంటే సూర్యుడు అన్నమాట. శశి కోటి సూర్యులు, కోటి చంద్రులు, ద్యుతి ఏ విధమైనటువంటి ప్రకాశాన్ని చక్కగా ఇస్తూ ఉన్నారు. అటువంటి కాంతిని ధరించినటువంటి నీ ఆజ్ఞాచక్రంలో ఉన్న శక్తి అలాంటిది. నీ ఆజ్ఞాచక్రం అంటే భ్రూమధ్యము కదా. ఆ భ్రూమధ్యం ఇది ఇక్కడ ఏది ఈ కనులేనమాట. ఈ రెండు భ్రూమధ్యం అంటారు ఇక్కడనమాట. అందుకని ఆ శక్తి లోపల ఉండాలనే ఉద్దేశంతోనే చక్కగా ప్రతివారు ఈ బొట్టుని అలా పెట్టారు. బయటికి బహిర్గతని వైపు శక్తి లోపల ఉంటే భోజిస్తూ తేజస్సు వస్తుందని అర్థమైంది కదా. అక్కడ మనకి ఆ బొట్టుని ఇక్కడ పెట్టారు. ఆ బొట్టు అది అన్నిటికీ మూలం మంచిదనమాట. ఆ బొట్టు అన్నటువంటిది ఎందుకంటే ఒక పసుపు కుంకుమతో పెట్టిన బొట్టు ఆ పసుపు ఏం చేస్తుందంటే చల్లదనాన్ని ప్రసాదిస్తుంది, ఒక శుభసూచకాన్ని ప్రసాదిస్తుంది. తెల్లవారి ఇప్పుడంతా ఎక్కడ పసుపొట్లు పోయినాయి, అంతా స్టిక్కర్స్ మయమైపోయింది అనమాట. అర్థమైంది. అయితే స్టిక్కర్స్లో కూడా పసుపు కలిపి చేస్తూ ఉండొచ్చులేండి, అది తప్పులేదు. అర్థమైందా. ఇప్పుడు అన్నిట్లోనూ అన్ని కలిపేస్తున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది ఎక్కడ వాస్తవం ఎక్కడ బాగుంటుందని చెప్పి అందులోనే ఈ పసుపు కలిపేశారు అనుకోండి, మనకి అయిపోయింది. అందుచేత ఇప్పుడు అంతా ఆ పసుపు పెట్టేటప్పుడు అది లోనికి దిగి మన యొక్క వీటిని పుట్టించుకుంటా సాధనకు అనుకూలంగా ఉంటున్నది ఒకటి. అలాగనే మన బొట్టు ఎప్పుడైతే ఉన్నదో ఎవరిదైనా దృష్టి పడేటప్పుడు ఆ దృష్టిని లోనకి వెళ్ళకుండా బయటికి ఖండించి పారేస్తుంది అనమాట. ఇది అర్థమైంది కదా. దీనికి ఈ పసుపుకు అటువంటి శక్తి ఉందన్నమాట. ఎలాగే యాంటీబయాటిక్ మనం వాడతామో ఆ యాంటీబయాటిక్ శక్తి పసుపులో ఉంది. యాంటీబయాటిక్ ఏం చేస్తుందంటే లోపల ఉన్నటువంటి దాన్ని ఏదైతే దోషం ఉందో దాన్ని బయటికి తొలగించేస్తుంది. అది లేదా ఆ దోషం బాగా గడ్డగట్టి అది వ్యాధి కింద మారిపోతుంది. అలాగని ఈ కొరతలు ఏదైనా దృష్టి ఈ యాంటీబయాటిక్ ఈ దృష్టి అటే గుట్టేస్తుంది అనమాట. అందుచేత అటువంటి ఆజ్ఞాచక్రం బొట్టు పెట్టుకోవడం. అందుకు బొట్టు ప్రతివారి ముఖాన్ని ఉండాలి. కొంతమంది భర్త పోతే బొట్టు తీసేస్తారు. భర్తకి బొట్టుకి భర్త వచ్చారు ఆనాడు వరకు పుట్టినప్పటి నుంచి బొట్టు పెట్టుకోకుండా ఉండి భర్తని పెళ్లి చేసుకున్నాడే బొట్టు పెట్టుకుంటే ఏమంటారు, ఆయన పోగానే బొట్టు తీసేయాలి. ఎందుకంటే ఆ రోజు పెట్టుకున్నారు కాబట్టి బొట్టుకి భర్తకి సంబంధమే లేదు. ఏమంటారు, బొట్టు ఆయనకి వీళ్ళకి సంబంధం ఏంటి, తాళి.
అది కట్టాడు కాబట్టి, లేకపోతే తీసి పక్కన పడేస్తారు. అంతేగాని కట్టేవాడు ఉన్నంత వరకు ఉంచుకుంటాడు, వాడిని బయటికి వెళ్ళిపోతే తీసి పక్కన పారేస్తారు. అర్థమైందా? కానీ బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు చెప్పండి? బొట్టు పెట్టుకోవాలి అందరూ కూడా దాన్ని. సరే, ఇప్పుడు కొంతమంది ఎందుకులే ఆ కుంకుమ బొట్టని విభూతి పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకోని, అది కూడా ఇంకొక మంచిది. విభూతి పెట్టుకోవడం ఎందుకంటే ఆ విభూతి శరీరం అయిపోతుంది ఏ రోజైనా సరే. ఏమి అందుచేత కొంచెం వైరాగ్యం రావడానికి విభూతి పెట్టుకోవడం అంతే. అంత విభూతి ఎందుకు పెట్టుకోవడం అంటే అందులో రెండు ఉన్నాయన్నమాట. అష్టైశ్వర్యాన్ని ప్రసాదించేది విభూతే, అర్థమైంది కదా. అలాగనే ప్రసాదిస్తుంది, ఆ భావంలోకి అది ప్రసాదిస్తుంది. ఇంకెందుకు ఆయన లేనిదే నాకు ఈ జన్మ ఎందుకు అన్నటువంటి వైరాగ్యం పుడుతుంది కొంతమందికి. వాళ్ళకి విభూతి కరెక్ట్గా ఉండాలని అందుకు విభూతి పెట్టారు, పోనీలే అని. అంతేగాని కుంకుమ పెట్టుకుంటే తప్పని కాదు. కొంతమంది కుంకుమ తాగడానికి జడిసిపోతారు. మరి ఏమిటో ఏ కుంకుమ పెట్టుకుంటే ఏమైపోతాం? ఏమీ అయిపోం మనం, అర్థమైందా? అది పెట్టుకుంటే ఏమైపోతాం? తినరాని తిని తాగరాని తాగితే ఏమైనా అయిపోతాం, కానీ అర్థమైందా? ఇందులో అయిపోయేది పాడు లేదు. అందుకని మీరు కుంకుమైనా పెట్టుకోండి, తప్పు లేదు. సరే, ఏదో బొట్టు ఉండాలి. విభూతి అయినా ఉండాలి, కుంకుమైనా ఉండాలి. అది అందుచేత ఆ విభూతి అన్నటువంటిది అది మనకి కొంతమంది ఏం చేస్తారు, విభూతిని రేఖలుగా పెట్టుకుంటారు. ఎందుకంటే కొంచెం అందంగా చూసేది బాగుంటుంది. అది ఇలాగ పామేస్తారు కొంతమంది పెద్దవాళ్ళు. ఎందుకంటే అలా పాముతున్నామంటే ఆయన బ్రహ్మరాశిని గీతులు సరి పారేయాలని ఈ విభూతి దానికి మంచి పుల్లని అలా తీసి పారేస్తారు. మాకు అక్కడ ఉండేవారు వ్యాసాస్త్రులు గోవింద స్వామి వారు. ఆయన ఎప్పుడు పెట్టుకోడు 3 రేఖలు, ఇలా పావుతాడు. స్వామి అలా పారేస్తారు గట్టిగా. అదేని ఆయన రేఖలు తీసి పారేయాలి మనం అన్నాడు. కాబట్టి ఈ విధంగా ఒకరి ప్రతి అంతరార్థాలు చాలా ఉంటుంటాయి, అర్థమైందా? అందుకు ఈ ప్రకారముగా ఆ విభూతిని చూస్తే భూత ప్రేత పిశాచాలన్నీ కూడా భయపడిపోతాయి అన్నమాట. దెబ్బకి బాబోయిన మొక్కలు విభూతుంది, అవి రావు. ఈ మన మొక్కలు బుట్టుంది, రావు. ఈ రెండూ లేని వారి నుంచి పట్టుకుంటాయట వచ్చి, అర్థమైందా? మంచి అవకాశం వచ్చిందని. వాటి కిందకి అవకాశం ఇవ్వడం చెప్పండి మనం. అందుకని సరే ఏదో పెట్టుకుంటాను వాళ్ళే, చక్కగా అదైనా పర్వాలేదు. అందుచేత ఈ ప్రకారముగా తవ ఆజ్ఞాచక్రస్థం తపన శశికోటి ధృతిధరం. ఆ ఆజ్ఞాచక్రం ఎలా ఉంటున్నది? అందులో ఉన్నటువంటి ఆ దివ్యశక్తి అనుకోండి, ఆ శివుడు అనుకోండి, అమ్మవారు అనుకోండి, ఏదైనా పర్వాలేదు, మీరు ఏది పెట్టుకుంటే అదే, అర్థమైందా? అందుకు ఆ ఆజ్ఞాచక్రములో ఉన్న దివ్యశక్తి శశికోటి ద్యుతిధరం. అందులో ఆ పరమాత్మ కానీ శివుడు కానీ ఏది తీసుకుని ఒకటే. కాబట్టి అది లెక్కింపరాని కోట్ల సంఖ్య యొక్క కాంతిని ధరించింది గలదనమాట. అటువంటిది. అందుకనే హరిశ్చంద్రుడు ఒక దగ్గర ప్రయోగిస్తాడు. కాటిసీన్లో లోహితాసుడు పోయేటప్పుడు కాటి సుంకము చెల్లించాలి, కానీ తెలీదు ఆయన పోయాడని ఈయనకి. ఆవిడ చంద్రమతి తీసుకొస్తుంది ఆ కాస్తలోనికి. ఎవరు వచ్చారు? నా పర్మిషన్ ఎవరు వచ్చారు? ఎవరది కానీ ఇక్కడ కాటి సుంకము చెల్లించే కాస్తం ఈ యొక్క దహనం చేయాలి. మరి అప్పుడేంటి, మరి ఏముంటాయి చెల్లించడానికి? అప్పుడు అంటాడు, కోటి సూర్య ప్రభామానసంభే వెలుగొందుచున్నదే నీ మాంగళ్యంబో. అప్పుడు గ్రహిస్తాడు, ఎందుకంటే వరం ఇచ్చాడు తండ్రి. ఈ మాంగళ్యము నీ భర్తకు తప్ప ఎవరికి కనపడదు. ఈ జడబాబులు అయిపోయారు కదా అంతకుముందు. ఈయన ఒకరికి అమ్మేశాడు, ఆయన ఒకరికి అమ్ముడుపోయినాడు. మళ్ళీ ఎక్కడరా మీటంటే శ్మశానంలో. అర్థమైందా? అప్పుడు తెలుసుకుంటారు ప్రయోగం. కోటి సూర్య ప్రభా మానసంభై వెలుగుందుచున్నదే
నీ దివ్య మాంగళ్యం అనేసరికి అప్పుడు అది మంగళసూత్రం ఇస్తుంది అనుకో. ఎందుకంటే రూల్ అన్నమాట అది. అది ఎవరు కానీ తక్కినవన్నీ బంధుత్వం అంతా ఇంటి దగ్గరే, కానీ ఒక దగ్గర పనికొండేటప్పుడు బంధుత్వం కాదు. ఎవరో ఒక ఆయన చెప్పాడు, ఒక ఆయన ఏది గేట్కి వెళ్తుంటే ప్రెసిడెంట్ పాస్ చూపెట్టమాడ. అర్థమైంది, చూసారా? ఎవరైతే మన ఆయన పెద్దవాడే, కానీ పాస్ చూపెట్టగలి గేటు వదలని అన్నాడు. ఎందుకంటే ఆయన మహా సంతోషపడిపోయాడు. మనమైతే ఏంటా నీ బుద్ధి లేదా, నేను తెలీదు ఆపటి నీకు అన్నాడు. కరెక్ట్, నీలాంటి వారు ఇలాంటి దగ్గర ఉంటే లోకం ప్రాణం అయిపోతుంది అన్నాడు అట ఆయన. అది పెద్దవాళ్ళకి పెద్ద బుద్ధి ఉంటుంది, చిన్న వాళ్ళకి ఏముంటుంది చిన్న బుద్ధి. వాళ్ళు అందుకనే వాళ్ళు డ్యూటీ ఈజ్ గాడ్ అని పేరు పెట్టాడు ఆయన. నీకు ఇంకే దేవుడికి పూజ అక్కర్లేదు, ఇదే నీకు పూజ అన్నాడు. సరే, ఆ విధంగా మనకి ఇక్కడ ఆజ్ఞాచక్రంలో ఆ దివ్యమైనటువంటి తత్వం ఎలా ప్రకాశిస్తున్నదంటే తపన శచికోటి ద్యుతిధరం. ఆ విధముగా ఆజ్ఞాచక్రమైనటువంటి పరమాత్మ ప్రకాశమానమై ఉంటాడు. పరచిత ఇంకా చెప్తున్నారు ఇక్కడ, పరచిత. పరచిత అంటే ఏమిటి? ఆ యొక్క పరమగు సిచ్చిక్తి అనమాట. చిత్ అంటే శక్తి. ఆ సిశక్తి పర అంటే గొప్పదైనటువంటి ఆ యొక్క సిశక్తి. అది ఎలాగగా పరిమిళిత పార్శ్వం పరం శంభో వందే. ఇటు అటు కూడా పరిమిళిత పార్శ్వం, ఆ సిశక్తి రెండు వైపులా కూడా చక్కగా ఉన్నటువంటి ప్రకాశమానమై పరహ ఇది శంభుం. నీ ఆజ్ఞాచక్రములో ఆ శంభు అయినటువంటి ఆ పరమాత్మ చక్కగా కోటి సూర్యప్రభ మానసంభై ఒకటి. ఆ విధముగా ఇంకోటి ఏమిటి? ఆ యొక్క శక్తి, ఆ చేతనం రెండు వైపులా కూడా ప్రకాశమానమై ఉంటున్నటువంటి ఆ పరమాత్మని లేక శివుని నేను నమస్కారం చేయించున్నానని శంకరాచార్యుల వారు చెప్తూ ఉన్నారు. అది చెప్పి ఈ ప్రకారం ఇప్పుడు అంటున్నారు, యం ఆరాధ్యన్ భక్త్యా రవి శశి శుచినాం అవిషయేయం. ఈ శంభుని లేక ఈ పరమాత్మని చక్కగా పరయని శిక్షతో కూడినటువంటి ఆ యొక్క భగవంతుని భక్త్యా, ఆ భక్త్యా అది ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఇది ఉండాలి. భక్త్యా తుష్యతి కేవలం. ఎన్ని సాధనలు చేసినా భగవంతుడు లభ్యం కావాలి అంటే భక్తి లేని ఏమిటి? భక్తి కలిగిన కూడు పట్టిడైనని చాలు. కడవడైననేమి కర్మపాలు, గాడిద పాలు. కడవడైతే ఏం పోయింది? భక్తి కలిగిన కూడు భక్తిని. అందుచేత మన సాధనలో ఏమిటి దానికి జోడించాలి? ఏ సాధన చేసినా, పూజ చేసినా భక్తి ఉండాలి, భజన చేసినా భక్తి ఉండాలి, సేవ చేసినా భక్తి ఉండాలి, ధ్యానం చేసినా భక్తి ఉండాలి. అర్థమైంది కదా? ఆ ప్రేమ. ఒక వంట చేసినా భక్తి ఉండాలి, వడ్డించినా భక్తి ఉండాలి, కూరగాయలు తెచ్చినా భక్తి ఉండాలి, కూరగాయలు కడిగినా భక్తి ఉండాలి. భక్తి అంటే అది ప్రేమ. అర్థమైంది కదా? ఇది లేనిదేమీ లేదు. భక్తి లేని భక్తి కలిగిన కూడు పట్టిడైనడు అన్నాడు. అలాగని ఆ భక్తులకు ఎంత పెడితే ఏవి తింటారు, కానీ అదో 2 ప్లేట్లు అక్కడ పడేశాను బాగా తినండి అని చెప్పేసి వెళ్ళిపోతారు కదా. అంటే కంప్యూటర్ వాళ్ళు అండి అలా లేకపోతే పనులు కూడా కావు. అర్థమైంది కదా? పని ఉన్నప్పుడు పర్వాలేదు, పని లేనప్పుడు ఏం చేయాలి?
చక్కగా పని ఉన్నప్పుడు పోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే ఈ పనులు లేకపోతే ఎట్లా మరి? వాళ్ళు తిని దాకా కూర్చుంటే అరగంట దాటిపోతే ఉండదు, పుణ్యకాలం దాటిపోద్దా? అందుచేత ఏదైనా సరే ఆ చెప్పడంలో కూడా అది అక్కడ పెట్టాను, కొన్ని ఇబ్బందులు వెళ్తూ ఉన్నాను, మీరేమనుకోవద్దండి అంటే అది ఒక ప్రేమ అన్నమాట. ఏం లేదు, పెట్టేది ఏం పెడుతున్నామో పర్వాలేదు, అది గంజి పెట్టినా పర్వాలేదు, కానీ ఆ పెట్టే దాంట్లో మృదుత్వం అన్నమాట. అది ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. అందుకే ఎవరైనా ఒక గ్లాసులు నీళ్లు ప్రేమతో ఇస్తేనట 10 సార్లు వేడి వేడి పాలు ఇస్తేనే ఆ ప్రేమకి తీరుతుంది అన్నారు మలయాళ స్వామి వారు. అదే అన్నమాట. భక్త్యా ఆరాధ్య. అందుకు భగవంతుడు కూడా ఏమన్నాడు, ఏమయ్యా తపస్సులు చేసేవారికి నేనేమి సులభం దొరుకుతాను అనుకుంటున్నావా? ఏమీ దొరకను. ఎవరితో దొరుకుతాను నేను? ఆ భక్తి కూడిన వాడికే నేను దొరుకుతాను. భక్తి ఎవరికి ఉందా? వారి భక్త్యా అనన్యయా. అది ఎలా ఉండాలి మరి? అన్యము కానీ భక్తిగా ఉండాలి. అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః అన్నాడు. అనన్య భక్తి చేత నేను సులభంగా దొరికిపోతున్నాను అందరికీ. నన్ను పట్టి బంధించాలి అంటే ఏ తాళ్ళు పనికిరావు. ఏ తాళ్ళే నేను ఓం అంటే ఎగిరిపోతాయి, అర్థమైంది కదా? ఇనప తాళ్ళు కట్టినా భగవంతుడు ఒక్కసారి ఓం అన్నాడు అనుకో పోతాయి. కానీ ఈ భక్తి తాడు కట్టేశామా, ఆయన 1,00,000 జపం చేసిన తెగదట. ఇది పోవాలిగాక, ఇది పోవాలిగాక అని ఓం అని 1,00,000 ఓములన్నా ఓదు. భగవంతుని బంధించాలంటే ఆ తెలివి తక్కువడు కాబట్టి ఆ యొక్క దుర్యోధనుడు శ్రీకృష్ణుణ్ణి తాడేసి బంధించేశాడా. తెలివి ఆ బంది ఎన్నాళ్ళు ఉంది ఆ బంది, అర్థమైందా? అందుచేత ఆ యశోద కూడా ఈయనకి రాటకేసి కట్టి పారేద్దాము, బంధించేద్దాము, లేకపోతే రోజు తగులు పడలేసి వస్తుంది. ఎవరు? ఆ యశోద అన్నమాట. ఇక్కడ తగులు తంటాలే, రోజుకి ఎన్ని కేసులు వస్తాయో, ఆ కచేరీ దగ్గర పంచదార కేసులు పోతాయో, అర్థమైందా? అలా కేసులు ఇక్కడ. ఈ కేసులు చూడలేక దీనికి లాభం తెచ్చి అని తాడు తెచ్చింది పాపం. ఆ తాడుగా అడ్డం చూస్తే అది చాలే, అంతకన్నా ఎంత పొడుగు పెంచుతుంటే ఆ తాడే సాగడం లేదు. కరెక్ట్. ఇంక నాయన నిన్ను కట్టేవాడి భూలోకంలో ఎవడు, నువ్వే అందరినీ కడతావు అని చెప్పి సరే ఇంకా బాధపడలేక సరే ఆవిడ ప్రయాసం తగ్గిస్తే మంచిది తల్లి కోరికని అప్పుడు మళ్ళీ ఒక చిన్న తాడుతోనే బంది. ఎందుకు నాయన నా కోసం ఇది దండగా, నీ సంగతం అది తెలిసింది చాలా, అలాగే ఉండంటది అది. అందుచేత సరే ఆరాధన చెయ్యు. ఎలా చేస్తావు నీవు? భక్త్యా ఆరాధ్య. అటువంటి భక్తితో భజన, ప్రీతితో ఆరాధన, ఆ పూజ భక్తుడు ఎట్లాంటిది మరి మనం ఆరాధన చేస్తుంటాము అంటే అటువంటి ఆ హృదయాకాశంలో రవి శచి శుచీనాం అవిషయే. ఒకడు రవి సూర్యుడు, 2 శశి చంద్రుడు, 3 శుచి అగ్నిదేవుడు. అగ్నిదేవుడి పేరేమిటంటే శుచి అన్నమాట. అగ్నిదేవుడు శుచి చేస్తాడు అగ్ని కూడా. ఇప్పుడు మనం కంసాల వాడు ఎంత చేసినా సరే దాంట్లో ఏదో ఒకటి కలపక్కని అది రాదన్నమాట వస్తువు, అర్థమైంది కదా? పాలా బంగారం చేయాలంటే వస్తువు అవ్వదు, దాంట్లో ఏదో ఒకటి కలుపుతాడు, కొంచెం కలిపితేనే అది వంగుతుందట. ఆయన చేసే పని కరెక్ట్గా అన్న, అర్థమైందా? సరే ఇంక అందులో అంతరార్థాలు మనకు వద్దు, అర్థమైంది కదా? ఆ బాక్యార్థం తీసుకోవాలి ఇప్పుడు, అర్థమైంది కాబట్టి ఆ పని చేస్తే అది అవుతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఎప్పుడు అమ్మడానికి వెళ్ళాడు అనుకోండి,
అమ్మడానికి వెళ్ళినప్పుడు దాన్ని శుద్ధి చేసేవారు ఎవరు? అగ్నిదేవుడే. అగ్నిలో వేస్తారు. అగ్నిలో వేస్తే ఏమైపోద్ది? దాంట్లో ఉన్న మాలిన్యం అంతా కొట్టేస్తారు. అయిందారా? దాంట్లో మాలిన్యం అంతా. అందుకని ఆయనకి శుచి అని పేరు వచ్చేసింది. ఎవరికి? అగ్నికి. అగ్ని సంస్కారం అంటే శుచి కదా. ఇప్పుడు సీతాదేవి సంగతి మనందరికీ తెలుసు. కానీ రాజ్యపాలన చేయవలసిన వారు ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. ఆయన ఏమిటంటే, అందుకనే రాజుగారు ఎప్పుడూ కూడా మారువేషంలో పోతుంటారు. ఏమి అక్కడికిక్కడికి. ఆ రాత్రిపూట ప్రజలు ఎలా ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, మంచిగా ఉన్నారా చెడ్డగా ఉన్నారని మారువేషంలో పోతూ ఉంటుంటారు. ఈ రాముల వారు మారువేషంలో పోతూ ఉంటే అన్నీ చూస్తూ ఉన్నాడు. కానీ ఒక దగ్గర మాత్రం ఏంటి అలవాడైతే ఏం చేస్తాడు? కర్మ తప్పుతుందే. ఇన్నాళ్ళు ఆ రావణాసురుడి దగ్గర ఉండి 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 వచ్చి ఆఖరి గతి లేక ఇంకేం చేస్తాడు? ఆ రావణుని చేతిలో పడినటువంటి సీతాదేవిని పెట్టుకున్నాడు అన్నట్టు వదంటే అనుకుంటూ ఉన్నారు అందరూ కూడా. అంటే సీతాదేవి అశుచి అయిపోయింది ఆ రావణుడి సరిలో ఉండి అని భావన వచ్చేసింది. చూశాడు రాముడు, ఓహో ఇది ఎప్పుడైనా ఏమే. ఎందుకు అంటే ఒక రాజు చెప్పిన మాట విశ్వాసం ఉండాలి అంటే ఆ రాజు ఆచరణ ఉన్నప్పుడే విశ్వసిస్తారు. లేకపోతే ఇక నయాన్నో భయాన్నో విశ్వసిస్తారు కానీ లోపల మాత్రం విశ్వాసం ఉండదు. ఇంకేం చేస్తారు? ఆ మాట అనకపోతే నీ సంగతి చూడంటే సచ్చుడు వినాలా? ఇంక వినాల్సి అప్పుడు వినకపోతే కర్మ తప్పుతుందే. కానీ లోపల భక్తి ఉంటుందా? భక్తి ఉండదు. అర్థమైందా? భయంతో నీ పని అంతన్నా. అప్పుడు ఏం చేశాడు? సీతాదేవి శుచి కావాలి అంటే అగ్ని సంస్కారం చేయాలి. అది అప్పుడు కదా మరి అగ్ని సంస్కారం చేసి సీత ఏమైంది? అప్పుడు తన యొక్క పాతివ్రత్య మహిమను, తన యథార్థమైన అనుష్ఠానాన్ని లోకానికి ఎత్తి చూపేదని ఎవరు? సీతాది. ఎవరి వల్లే ఈ పేరు వచ్చింది? అగ్నిదేవుడు వల్ల. అగ్నిదేవుడు ఆ అగ్నిలో మండిపోలేదు. ఆ అగ్నిలో అంత వచ్చేసరికి శుచి. అందుచేత ప్రతి వస్తువుకి కూడా శుచి అయిన మాట. మరి పూర్వం కూడా ఒక శక్తి ఉండేది. ఆ శక్తిని ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఆ తప్పు చేశాడు, ఆయన తప్పు చేశాను అంటాడు, ఈయన తప్పు చేయలేదు అంటాడు. ఇప్పుడు అవి లేవు, వచ్చింది మరల ఆ రోజు నుండి. అయితే ఒక పని చెయ్యి, నువ్వు తప్పు చేయలేదు కదా, ఇదిగో ఈ అగ్ని నువ్వు పట్టుకో. అది ఎవడు చెయ్యి కాలిపోయిందా వాడు తప్పు చేసినట్టు. ఇప్పుడు ఇద్దరు పట్టుకున్నారు, నువ్వు 5 నిమిషాలు పట్టుకో, నువ్వు 5 నిమిషాలు పట్టుకో, వీడి చెయ్యి అలాగే ఉంది, వాడి చెయ్యి కాలిపో, అలా నిర్ణయిస్తా. అయింది కదా. అందుచేత ఇది అందరినీ శుచి చేసేస్తుంది. ఏమిటి? అగ్ని. ఇప్పుడు అగ్నికి శుచి అనే పేరు ఇప్పుడే కదా ఇందులో రావడం. అంటే ఉందనుకున్న అమరంలో, కానీ అందరూ వినాలి. అందుకంటే ఈ శుచి అనే పేరు అగ్నికి వచ్చింది. అందుచేత ఈ ప్రకారముగా చెప్తున్నారు. రవి శచి శుచీనాం అవిషయే. అది విశక్తి అయ్యా, అందరికీ అది కనపడదు, అది విషయం. ఇంత కోటి సూర్య ప్రభావమానమై కాంతి ఉన్నా ఈ కాంతిని చూడడానికి వాళ్ళకి విషయమో అవదు. అవిషయం. ఇది అవిషయమైనమాట వారికి. ఇది ఎవరికి ఆ విషయం? వారికి ఎవరికి విషయమో? ఎవరి ఆత్మవిచారణ చేసి యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని ఉంటారో వారికి ఇది విషయం. ఈ కాంతి ఉంటే ఉన్ని, అంతకన్నా కాంతి ఎక్కువ ఉన్నా ఆ సూర్యకాంతి ఈ కాంతినే చూడలేదు. సూర్యుడికి ఎందుకు చూడలేదు? సూర్యుడికి కూడా కాంతి ఇచ్చేది ఇదే. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం
తస్య భాష సర్వమిదం విభాతి. అందుచేత ఇక్కడ ఆ విశేషణాలు చాలా చక్కగా వేశారా. ఈ విధంగా రవి శశి శుచీనాం అవిషయే. ఇంకా ఆ స్వరూపం ఎలాంటిదండి? నిరాలోకే. అది నిరాలోకమైనటువంటిది అన్నమాట. ఏమి అంటే ఆలోకము అంటే ప్రకాశం, అర్థమైంది కదా. ఆలోకం అంటే ప్రకాశం, నేత్రంలో కనపడుతుంటుంది. నిరాలోక అంటే ఈ దృష్టికి గోచరము కానటువంటి స్వరూపం అది. అక్కడ అది చెప్తున్నాడు. నిరాలోకే అంటే బాహ్య దృష్టికి అందరానిది. బాహ్య దృష్టికి అందినది ఏమిటి? ఆలోకం. బాహ్య దృష్టికి అందినది ఇది. ఇది నిరాలోకే. ఆలోకే మళ్ళా అలోకం. అది లోకము అంటే ఏమిటి? సమూహం. సమూహములో కాదు. అలోకం అంటే ఏమిటి? ఏకాంత ప్రదేశం. అది అన్నమాట ఇక్కడ భాష. అదైతే అలోకం విజన ప్రదేశం, అలోకం ఏకాంత ప్రదేశం. అది అందుకనే ఆ యొక్క అలోకమైన అవతల పెంచేకటే అంటారు. అయింది కదా. ఆ ప్రకారముగా అలోకే. అలోకం అంటే ఏకాంతమైన ప్రదేశము, ఆ స్థానం అటువంటిది. భాలోక భువనే జ్యోత్స్న. ఆ యొక్క వెన్నెల, ఆ వెన్నెల ప్రకాశమైన లోకములో సహస్ర కమలములతో కూడినటువంటి ఆ విరాజమైనటువంటి దివ్యశక్తిని అక్కడ నివసించుచున్నాడు. ఎవరు అని? పరమాత్మ. తస్యా శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత. ఎక్కడున్నాడంటే మంత్రపుష్పంలో వర్ణనే అది. అర్థమైంది కదా. అందులో కూడా ఏమి? జ్వాలమాల కులం భాతి విశ్వస్యాయ తనం మహతం సంతతగం శిలాభిస్తు లంభత్యా కోశ సన్నిభం తస్యాంతే సుశరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచ్చిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్వభజిస్థితన్నాహారమజర కవి తిర్యగోర్ధ్వా మదస్సాయి రశ్మయస్తస్య సంతత సంతాపేతి స్వాం తేహత పాపాదతలమస్తగః తస్య మధ్యే వన్నిశిఖ అనియోర్ధ్వ వ్యవస్థిత. ఇంత వర్ణన ఉన్నదే, అదే వర్ణన ఇక్కడ కూడా. నీలతోహిత మధ్యస్థ విద్యుల్లీకీవ భాస్వర నీవారశోకవత్వన్వి పీతాభాస్వస్తనూపమ తస్యాసికాయ మధ్యే పరమాత్మ. అది ఇది మంత్రపుష్పం. పట్టుకొని పుష్పాలు వేస్తున్నామా లేదా? అది ఆ మంత్రపుష్పం ఏం జరుగుతుంది, ఎందుకు పుష్పాలు పట్టుకున్నాం, ఈ విచారణ చెప్పాలి. రోజు చెప్తే అది. అలాగనే ఇక్కడ కూడా అటువంటి ఏమి కోటి సూర్య ప్రభలతో కూడినటువంటి ఆ దివ్యశక్తిని మనము చక్కగా ఈ యొక్క ధ్యాన మూలంగా, విచారణ మూలంగా మనం ధ్యానించాలి. అటువంటి ఆ యొక్క ధ్యానించినప్పుడు ఏమవుతుంది? అప్రసిద్ధమైనటువంటి ఆ నివసతి. ఎక్కడ? అలోకే నివసతి. ఆ సాయుధ్యాన్ని, అటువంటి తత్వాన్ని పొందిపోతాం మనం. అర్థమైంది కదా. అటువంటి తత్వాన్ని చక్కగా పొందుతాం. కాబట్టి ఆ సాయుధ్యాన్ని మనము పొందుతాం. ఇది అన్నమాట. అందుచేత మరి ఈ విధంగా అమ్మవారి యొక్క వర్ణన అతీతం అన్నమాట. అదేవి అదే అది. అందుకనే మరి సౌందర్యహరి పారాయణ చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి మంత్రంలో ఒక సిద్ధి ఉంది. ఏదో సిద్ధి తగులుకుంటుంది మనకి పారాయణ చేస్తూ ఉంటుంటే. అందులో ఏ సిద్ధి తగులుతుందో మనం చెప్పను. ఏ సిద్ధి అయినా మనకు మంచిదే. ఇవన్నీ అవసరం లేని సిద్ధులు కావు. ఇహలోకములో సుఖాన్ని కలిగి చేసే సిద్ధులు కొన్ని, పరలోకమైనటువంటి ఇప్పుడు ఈ మంత్రం తగిలింది అనుకోండి, మన పరమాత్మ స్వరూపమే దర్శనం అయిపోతుంది అనమాట. అలా ఉన్నాయి కొన్ని సిద్ధులు. అర్థమైంది కదా. కాబట్టి ఇహలోక సిద్ధులు ఉన్నాయి,
పరలోక సిద్ధులు ఉన్నాయి, ఇహ పరములు దాటినటువంటి స్వాత్మరూప సిద్ధులు కూడా ఎందులో ఉన్నాయి? దీంట్లో ఉన్నాయి. అందుచేతనే మరి ఈ యొక్క లలిత శాస్త్ర ఇది సౌందర్యహరి అన్నటువంటిది చక్కగా పారాయణ మృదు మధురంగా అందరూ చేస్తూనే ఉన్నారు. అయితే మరి ఇందులో ఉన్న సారం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. ఒకసారి మనం చెప్పుకుంటే ఆ సారం తెలిసి ఆ శంకరాచార్యులు వారు రచించినటువంటిది అసారమా? వారు సాహారాన్ని తీసుకొనే లోకాల్లో ప్రచారం చేశారు. వారి గ్రంథంలో ఏది అసారమో ఉండదు, ఏ గ్రంథంలోనూ సారము లేనిదే ఉండదు. ఆ భజగోని ఎత్తుకోండి, అక్కడ కూడా సారమే అర్థమైంది కదా. అందుచేత అటువంటి సారవంతమైన తత్వాన్ని మనందరికీ కూడా చక్కగా అమ్మవారి సౌందర్యహరి ద్వారా మనకిచ్చి సత్కర్మనిష్టనం, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.